Praise the Lord to all GTFL family. So 10th day of VBS. మనము ఇవాళ సామ్సన్ జీవితంలో లాస్ట్ లెసన్ నేర్చుకుంటున్నాం. ఎట్టకేలకు విజయం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 28వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చదువుకుంటాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 28వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చదువుకుంటాం. బైబిల్ తీసినట్లయితే అందరం ఒకసారి చదువుకుందాం. న్యాయాధిపతులు 16:28 నుంచి 31 వరకు. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొన నిమ్మని యెహోవాకు మొర్రపెట్టి, ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్యస్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని, నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నన్ను మా GTFL ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నాయన ఈ యొక్క 10వ VBS దినమునకు నడిపించిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా మేము ఈ సంవత్సరము VBS మిస్ కాకుండా నాయన వర్చువల్ VBSని మాకు ఇచ్చినందుకే మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభువా మేము సంసోను జీవితంను నేర్చుకుంటున్నాం తండ్రి. అందులో సంసోన్ యొక్క జీవితంలోని సత్యములను మా జీవితంలోకి అన్వయించుకొని మేము ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా నడుచుకోవాలో మీరు చూపిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాయన, ఈ యొక్క సమయంలో బిడ్డలతో మేము మాట్లాడుతుండగా మీ యొక్క కృపను, మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహించండి. నా నోటికి మీరు బూరగా ఉండి మీరే మా అందరితో మాట్లాడి తండ్రి, మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థించుకుంటూ నాయన, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో తండ్రి, వారి జీవితాల్లో కూడా మీ యొక్క కార్యం జరిగించమని ప్రార్థించుకుంటూ ఈ కొద్ది నా ప్రార్థన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సో 10 days VBS అందరూ ఫుల్ ఎక్సైటెడ్గా న్యూ సాంగ్స్ నేర్చుకుంటూ గడిపేశాం కదా. సో మన థీమ్ ఏంటి? రైటియస్ లీడర్స్. లీడర్స్ అందరి గురించి నేర్చుకుంటున్నాం. బిగినర్స్, ఇంటర్మీడియట్స్, సీనియర్స్. సో సీనియర్స్ వచ్చేసి శాంసన్ జీవితాన్ని నేర్చుకుంటున్నాం కదా. సో ఈ కరోనా సీజన్లో కూడా మనకి దేవుడు వర్చువల్గా, మరి డైరెక్ట్ కాంటాక్ట్ లేకున్నా కూడా మనం అందరం కలిసి ఒక గ్రూప్గా గ్యాదర్ అవ్వకున్నా కూడా దేవుడు మనకు VBS ఇచ్చాడు. వీ షుడ్ బి వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. సో ఇదంతా అంకుల్ రూఫస్ అంకుల్, సుకన్య ఆంటీ మన కోసం ఎంత కష్టపడుతున్నారు కదా. సో అలా మంచి సేవకులను కూడా మనకి ఇచ్చినందుకు మనం దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ యొక్క సమయంలో మనం బిఫోర్ గోయింగ్ టు అవర్ లెసన్ మనము ఒకసారి రివ్యూ చేసుకుందాం సంసోన్ జీవితాన్ని. తను 10 lessons ఉన్నాయి కదా. సో వాటన్ని జస్ట్ ఓవర్వ్యూ తీసుకుందాం. సో ఒకసారి చూసినట్టయితే న్యాయాధిపతులు 13వ అధ్యాయం నుంచి మనం చూస్తాం సంసోన్ జీవితాన్ని. సో న్యాయాధిపతులు 13వ అధ్యాయం 5వ వచనంలో మనము ఫస్ట్ క్వాలిటీ ఏం చూస్తామంటే సంసోను ప్రత్యేకముగా చేయబడిన వ్యక్తిగా చూస్తాం. అంటే తన చిన్నతనం నుంచి దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తిగా మనము చూస్తాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 24వ వచనంలో మరి ఒక ఇశ్రాయేలీలను ఒక ఫిలిష్తీయుల నుంచి రక్షించడానికి ఎన్నుకోబడిన వ్యక్తిగా కూడా మనం చూస్తాం. అలాగే న్యాయాధిపతులు 14వ అధ్యాయం 5వ వచనం 6వ వచనంలో యెహోవా ఆత్మను పొందుకున్న వాడిగా కూడా చూస్తాం. అలా దేవుని యొక్క ఆత్మను పొందుకుని
ఒక సింహాన్ని మేకపిల్లను చీల్చినట్టుగా మనం చూస్తాం. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 16వ వచనంలో ఒక పవర్ఫుల్ వ్యక్తిగా, అంటే శక్తిమంతుడిగా మనం చూస్తాం. ఒక గాడిద ఎముక దవడతో 1000 మందిని చంపినట్టుగా మనం బైబిల్లో చదువుతాము. అలాగే న్యాయాధిపతులు 14వ అధ్యాయం 14వ వచనం 18వ వచనంలో ఒక నాలెడ్జబుల్ పర్సన్గా, అంటే ఒక జ్ఞానవంతుడిగా మనం చూస్తాం. ఎలా అంటే పజిల్స్ వేస్తాడు కదా ఫిలిస్టీన్లకి. బలమైన దానిలో నుండి తీపి వచ్చును, తిను దానిలో నుండి తిండి వచ్చును. సో ఒక నాలెడ్జ్ అంటే జ్ఞానవంతుడిగా కూడా మనం చూస్తాం. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 15వ వచనంలో, సో ఆ 15వ అధ్యాయంలో ఈ 2 అధ్యాయాల్లో సాంసోని యొక్క పుట్టుక, ఆయన జీవితము, ఆయన చేసిన కార్యములను మనము చదువుతాం. ఎప్పుడైతే న్యాయాధిపతులు 16వ అధ్యాయంలోకి చదువుతామో సంసోని యొక్క పతనం చూస్తాం. అలా తను ఎలా డౌన్ఫాల్ అయ్యాడు, అంటే తన జీవితం ఎలా మారిపోయిందో మనం చూస్తాం. ఒక్క పొరపాటు ద్వారా, ఒక పాపం ద్వారా సంసోన్ జీవితం మొత్తం తలక్రిందులు అయిపోయింది. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 4వ వచనంలో సంసోను గాజాకు వెళ్ళి దెలీలా అనే ఒక వేశ్య యొద్దకు చేరి శత్రువుల చేతికి చిక్కిపోయాడు. అన్నీ మనం చూసాం కదా ప్రీవియస్ ఫస్ట్ లెసన్ నుంచి ఇప్పటి వరకు. సో అందులో చూసింది ఏంటి? ఒక రాంగ్ ఫ్రెండ్షిప్, రాంగ్ డెసిషన్, అంటే తప్పుడు స్నేహం, తప్పుడు నిర్ణయం ద్వారా సంసోను జీవితం మొత్తం పతనం అయిపోయింది. సో 1 కొరింథీ 15:33 ఏం చెప్తుంది మన బైబిల్? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపును. అది మనకు బైబిల్లో ఉంది కదా. బట్ స్టిల్ వి ఫాల్. మనం డిఫరెంట్ రాంగ్ ఫ్రెండ్షిప్స్ చేసి, రాంగ్ డెసిషన్స్ చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనం కోల్పోయిన పరిస్థితిలో ఉంటాం. సో బట్ అందరికంటే మంచి ఫ్రెండ్, ట్రూ ఫ్రెండ్ ఈజ్ మన దేవుడు. యోహాను 13వ అధ్యాయం 15వ వచనం వరకు ఏముంది? నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు అని దేవుడు మనకు చెప్తున్నాడు. సో ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులనని పిలుచుచున్నాను. సో మనకి సోషల్ మీడియాలో మనకి బోల్డ్ సేయింగ్స్ వస్తుంటాయి కదా, ప్రావర్బ్స్ వస్తుంటాయి కదా. డూ నాట్ ఫియర్ ద ఎనిమీ దట్ అటాక్స్ యూ, బట్ ద ఫేక్ ఫ్రెండ్ దట్ హగ్స్ యూ. సో సంసోన్ జీవితంలో కూడా ఒక ఫేక్ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల జీవితం మొత్తం తలకిందులు అయిపోయింది. సో న్యాయాధిపతులు 16వ అధ్యాయం 22వ వచనం మనం చూసుకుంటే, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 22వ వచనం, అతడు బందీ గృహంలో తిరుగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. సో ఒక నాజీరు చేయబడిన వ్యక్తి బందీ గృహంలో తిరుగలి విసురువాడిగా అయ్యాడు బికాజ్ ఆఫ్ దట్ ఫేక్ ఫ్రెండ్షిప్. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19వ వచనంలో మనం ఏం చూస్తామంటే ఒక బోడివాడిగా చేయబడ్డాడు. సో సంసోన్కి స్పెషాలిటీ ఏంటి? అతని పెద్ద లాంగ్ హెయిర్ ప్రత్యేకంగా చేయబడడానికి ఉండే లక్షణంలో అది లాంగ్ హెయిర్. సో అది కూడా పోయింది. కళ్ళు పీకి వేయబడ్డాయి, చేతులు కాళ్ళు సంకెళ్ళలో బంధించబడినవి. సో మనము ఫస్ట్ చూసిన కంపారిజన్ చూస్తే నాజీరు చేయబడిన వ్యక్తి, చేయబడిన వ్యక్తి తన ప్రత్యేకతను పోగొట్టుకున్నాడు. ఒక లీడర్గా, న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తి ఒక బానిస అయ్యాడు. దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తి దేవుని ఆత్మను కోల్పోయాడు. ఒక శక్తిమంతుడుగా ఉన్న వ్యక్తి తను శక్తిహీనుడిగా అయిపోయాడు. ఆయన జీవితంలో ఎంతో జ్ఞానం, ఒక పజిల్స్ వేసే వ్యక్తి తన జీవితమే పజిల్ అయిపోయింది. ఇవన్నీ మనం న్యాయాధిపతులు 16:21, 16:22, 20వ వచనం, 19వ వచనంలో మనం చూస్తాం.
సో టోటల్ ఆపోజిట్. 13th చాప్టర్కి సంసోన్ జీవితము, 16th చాప్టర్ సంసోన్ జీవితము టోటల్ ఆపోజిట్గా అయిపోయింది. సో న్యాయాధిపతులు 16వ అధ్యాయం 25వ వచనంలో ఒక అన్యుల దేవత గుడిలో బలి అర్పించుటకు సంసోన్ నిలవబడ్డాడు. ఎంత విచారం, ఎంత బాధాకరమైన పరిస్థితి సంసోన్కి ఏర్పడింది. తన జీవితంలో ఒక ఫేక్ ఫ్రెండ్షిప్, రాంగ్ డెసిషన్, రాంగ్ ఫ్రెండ్షిప్స్ చేయడం వల్ల ఎంతో నష్టపోవాల్సి వచ్చింది. తనకున్న సమస్తాన్ని మొత్తం పోగొట్టుకున్నాడు. దీని ద్వారా మనం ఏం చూస్తామంటే సంసోను దేవుడితో ఉన్న రిలేషన్షిప్, ఆ యొక్క ఫెలోషిప్ని పోగొట్టుకున్నాడు, ఆ యొక్క సహవాసాన్ని పోగొట్టుకోవడం జరిగింది. ఇవాళ టుడేస్ లెసన్, మన లెసన్ ఏంటంటే, సో హౌ డిడ్ సంసోన్ ఓవర్కమ్ దిస్ సిచ్యువేషన్, అంటే ఈ యొక్క బాధాకరమైన విచారకరమైన సిచ్యువేషన్ నుంచి సంసోన్ ఎలా బయటికి వచ్చాడు, ఏ విధంగా దేవుడు అతని జీవితంలో తిరిగి విజయాన్ని అనుగ్రహించాడో మనం చూస్తాం. సో మనం ఇందాక చదివాం కదా, న్యాయాధిపతులు 16:28లో మనం ఏం చూస్తామంటే 16:28లో అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఎంత దీనమైన ప్రార్థన చేశాడు. Samson cries out to Lord from his heart. తన లోపల, తన హృదయం లోపల నుంచి ప్రార్థన చేశాడు. యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. మనం ఆ స్టేట్మెంట్ చూసినట్టయితే సంసోన్ జీవితం యొక్క ట్రూ రిపెంటెన్స్ మనకి కనిపిస్తుంది. ట్రూ రిపెంటెన్స్. సంసోను తన పాపము నిమిత్తమై, తన పాపముల కొరకు నిజముగా పశ్చాత్తాపడ్డాడు. రిపెంటెన్స్ అంటే ఏంటంటే తెలుగులో పశ్చాత్తాపడడం, అంటే పాపము నుండి మరలుకోవడం, దేవుని వైపు తిరగడం. సింపుల్ డెఫినేషన్లో చెప్పాలి అంటే చేంజ్ ఆఫ్ మైండ్ ఆర్ చేంజ్ ఆఫ్ హార్ట్. సో సంసోన్ ఏం చేశాడంటే, హీ రియలైజ్డ్ హిస్ మిస్టేక్స్, హిస్ wrong friendships, wrong decisions. సో తను సంసోను 16వ అధ్యాయంలో ఉన్న ప్రకారంగా ఎప్పుడైతే తనని దాగోను గుడిలో, ఆ యొక్క అన్యుల దేవతల గుడిలో స్తంభముల మధ్యలో కట్టుబడి బంధించబడి ఉన్నాడో, ఆ సిచ్యువేషన్లో, ఆ యొక్క దీనకరమైన స్థితిలో సంసోన్ రియలైజ్ అయ్యాడు, రియలైజ్ అయ్యాడు. ఏంటంటే తను చేసిన మిస్టేక్స్, తను చేసిన రాంగ్ డెసిషన్స్ రియలైజ్ అయ్యాడు. ఎంతో భారభరితమైన హృదయంతో దేవుణ్ణి వేడుకుంటాడు, యెహోవా ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఇంకొకటి సంసోన్ ఏం రియలైజ్ అయ్యాడంటే, తనకి తన పాపముల నుంచి విముక్తి ఒక్క యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క పాదముల దగ్గరే దొరుకుతుందని రియలైజ్ అయ్యాడు. సో అందుకని మళ్ళీ ఆ యొక్క వర్డ్స్ చెప్తాడన్నమాట, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. బైబిల్లో ఇలా ప్రార్థన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హన్నా కూడా ఏలీ యొక్క మందిరంలో వెళ్ళి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని ప్రార్థన చేసింది. అలాగే యోనా కూడా మత్స్యం కడుపులో ఉన్నప్పుడు యెహోవా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొనుము. ఈ రిపెంటెన్స్ అనేది, పశ్చాత్తాపడడం అనేది ఎంతో పెయిన్ఫుల్ ప్రాసెస్. ఇట్స్ అ పెయిన్ఫుల్ రిపెంటెన్స్ ఇస్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్, బట్ ఇట్ లీడ్స్ టు ఫర్గివ్నెస్ అండ్ లాస్టింగ్ పీస్. అది మనకి పశ్చాత్తాపడ్డము క్షమాపణకు దారితీస్తుంది, నిత్యమైన శాంతి సమాధానంను మనకు మన హృదయంలో ఇస్తుంది. సో ఇప్పుడు 2వ దినవృత్తాంతములు 7:14 అంటే 2 Chronicles 7:14 మనం ఏం చదువుతామంటే బైబిల్లో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి
వారి దేశమును స్వస్థపరచుదును. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఎప్పుడైతే మనము మన చెడు మార్గములను విడిచిపెట్టి ఆకాశము నుండి మన చెడు మార్గములను విడిచిపెట్టి మనం ప్రార్థన చేసిన ఎడల ఆకాశము నుండి దేవుడు మన ప్రార్థన వింటాడు, విని మనల్ని స్వస్థపరుస్తాడు. ఇప్పుడు దిస్ ఇస్ కరెక్ట్ సిచ్యువేషన్. ఏంటంటే మనం కరోనా సీజన్లో ఉన్నాం, లాక్డౌన్లో ఉన్నాం. ఎప్పుడు ఎవరు ఇలా ఇన్ని డేస్ లాక్డౌన్ అయ్యి ఇంట్లలో కూర్చున్నది మనం చూసామా? మన పేరెంట్స్ చూసారా? మన గ్రాండ్ ఫాదర్స్ చూసారా? ఎవరు చెప్పట్లే, ఇదే ఫస్ట్ టైం అని అంటున్నారు అందరూ. దేవుని ఉగ్రత వచ్చిందేమో మనకు తెలీదు. వీ హ్యావ్ టు లర్న్. సో మనము ఒకవేళ మన జీవితాల్లో ఏమైనా అవిధేయత ఉంటే వాటన్నిటి నిమిత్తమై పశ్చాత్తాపడితే ఖచ్చితంగా గాడ్ ఈజ్ గోయింగ్ టు లిజన్ టు అవర్ ప్రేయర్స్ అండ్ హీ ఈజ్ గోయింగ్ టు హీల్ అవర్ ల్యాండ్. ఈ యొక్క కరోనాని, కోవిడ్-19ని సమస్తము నాశనం చేయగల శక్తి గల దేవుడు మనకున్నాడు. సో సంసోన్ జీవితాన్ని మనం నేర్చుకుంటే మనం ఏం నేర్చుకుంటామంటే పశ్చాత్తాపడడం అనేది ఎంతో ఇంపార్టెంట్ మన లైఫ్లో. వితౌట్ రిపెంటెన్స్ వీ కాంట్ హ్యావ్, అంటే మన జీవితంలో సమాధానం ఉండదు, క్షమాపణ ఉండదు. దేవుని యొక్క క్షమాపణ మనం పొందుకోలేం. మనం క్రీస్తు కొరకు జీవించాలి అంటే రక్షించబడిన వారు తప్పక మనం మారాలి. We will not make an impact for Christ in this world unless we change. We have to change. It's an everyday process. ఇది ప్రతి దినము చేయవలసిందే. ఎందుకంటే మనం హ్యూమన్స్, మనం తప్పిపోతాం. సో మనం కాలేజెస్కి వెళ్తాం, స్కూల్స్కి వెళ్తాం. వీఆర్ డిఫరెంట్ ప్లేసెస్. ఒక్క ప్లేస్లో మనం ఉండం. వీ యాక్ట్ డిఫరెంట్లీ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్. సో మన జీవితాన్ని మనమే పరీక్షించుకోవాలి కదా. సో వీ హ్యావ్ టు చేంజ్. ఎక్కడ తప్పిపోతున్నాము, ఎక్కడ మనము రాంగ్ డెసిషన్స్ చేస్తున్నాము, మనం చెక్ చేసుకొని ఒకవేళ పొరపాటు ఏదైనా జరుగుంటే ఖచ్చితంగా మనము పశ్చాత్తాపడాలి. సో అండ్ ఇంకా ఎందుకు అంటే మన దేవుని చిత్తంలో ఉండడానికి వీ హ్యావ్ టు చేంజ్ అవర్ మైండ్స్, అవర్ హార్ట్స్, అండ్ వీ మస్ట్ సబ్మిట్ అవర్ సెల్స్, అవర్ వేస్ ఇంటు ద గాడ్స్ విల్. దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. సో మనము యోహాను 9:31 చూస్తాం, దేవుడు పాపుల మనవి ఆలకింపడు అని ఎరుగుదుము. ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. సో ఆయన చిత్తం చొప్పున మనం జరిగిస్తేనే తప్పించి మన ప్రార్థనలు దేవుడు ఆలకించడు. కొన్నిసార్లు సాతాన్ మనల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అంత మంచిగా జరుగుతుంది కదా, నాకంటే దారుణంగా ఉండే వాళ్ళు ఉన్నారు కదా స్పిరిచువల్గా, సో వాళ్ళకంటే నేను చాలా బెటర్ అని మన సాతాన్ ప్రేరేపిస్తూ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, కన్ఫ్యూజ్ చేసేస్తుంది, కంపారిజన్ తీసుకొస్తుంది ఇతరులతో. బట్ అది కరెక్ట్ కాదు. మన జీవితం మనమే బాగు చేసుకోవాలి. అది దేవుని చిత్తంలో మనమే ఉంచుకొని మనము పశ్చాత్తాపడితేనే తప్పించి అది దేని యొక్క క్షమాపణ మనకు దొరకదు. సో సంసోను పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన చేశాడు. ఏ స్మాల్ రిపెంటెన్స్ ప్రేయర్, ఏ స్మాల్ ట్రూ రిపెంటెన్స్ ప్రేయర్ చేంజ్డ్ ద డెస్టినీ ఆఫ్ సామ్సన్. సంసోన్ జీవితాన్ని మార్చివేసింది. యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ ఒక్క ప్రేయర్ మనము 31 వర్స్ న్యాయాధిపతులు 16:31 చూస్తే టోటల్ ఆపోజిట్ ఉంటుంది. మొత్తం తన జీవితంలో ఎంతమందిని చంపాడో లైఫ్ టైంలో అంతమంది కంటే ఎక్కువగా చంపివేసినట్టుగా మనం చదువుతాం. సో ఈ రిపెంటెన్స్లో 4 థింగ్స్ మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటంటే ఫస్ట్ థింగ్, వీ షుడ్ రికగ్నైజ్ అవర్ థింగ్స్ వేర్ వీ హ్యావ్ డన్ రాంగ్. సో వీ మస్ట్ రికగ్నైజ్ దట్ వీ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. సో మనము వీఆర్ నాట్ పర్ఫెక్ట్, వీఆర్ జస్ట్ హ్యూమన్స్. మనం అది గుర్తుపెట్టుకోవాలా. సో గుర్తుపెట్టుకుంటే మనకు ఏంటంటే ఫస్ట్
రికగ్నైజ్ దాట్ వీ హ్యావ్ డన్ రాంగ్. సో మనం రికగ్నైజ్ చేయాలి. సెకండ్ వచ్చేసి రిగ్రెట్, అంటే ట్రూ ఫీలింగ్ ఇన్ ద హార్ట్ రావాలి. ఏంటంటే వీ షుడ్ రిగ్రెట్. సో వీ మస్ట్ హ్యావ్ ఎ ట్రూ ఫీలింగ్ ఆఫ్ దట్ గిల్ట్ ఫర్ వాట్ రాంగ్ వీ హ్యావ్ డన్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి రిజాల్వ్ ఆర్ కరెక్ట్ చేసుకోవాలి. ఎలా కరెక్ట్ చేసుకుంటాము? ఒకసారి చేసిన తప్పు మళ్ళీ ఒకసారి చేయకూడదు. వీ మస్ట్ బి కమిటెడ్ నెవర్ టు రిపీట్ ద యాక్ట్ రిగార్డ్లెస్ ఆఫ్ ద టెంప్టేషన్ ఆర్ సిచ్యువేషన్. ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి పరిస్థితి మళ్ళీ ఏర్పడినా కూడా మళ్ళీ ఆ యొక్క చేసిన తప్పును మరి తిరిగి చేయకుండా మనం రిజాల్వ్ చేసుకోవాలి, అంటే కరెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి అపోలజైజ్ అంటే క్షమాపణ పొందటం. ఇప్పుడు ఇది చాలా డిఫికల్ట్ పార్ట్. దిస్ అపోలజైజింగ్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. ఒకసారి మనం తప్పు చేస్తే డైరెక్ట్గా వెళ్ళి ఐఎమ్ వెరీ సారీ అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడతాం కదా. బట్ ఇట్స్ గుడ్ ఇఫ్ we apologize to the people with whom we have done wrong. ఇక్కడ సంసోను డైరెక్ట్గా అపోలైజ్ చేసుకుంటున్నాడు. యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో కదా. సో ఇట్స్ ఎ డిఫికల్ట్ థింగ్. మనం అంటే ఇప్పుడు దేవుడితో కాబట్టి మనం మనసులో సొలొమోన్ ప్రార్థన చేసుకున్నాడు. ఇఫ్ యూ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్ విత్ ద పీపుల్, అది ఎంత కష్టం. సో it's better to apologize. So recognize, regret, resolve or correct, and fourth one is apologize. So repentance, paschatapam, maraluta, పాపము నుండి మరలుట, చేంజ్ ఆఫ్ మైండ్, ఇవన్నీ మనం చూస్తాం. నెక్స్ట్ ఎఫెషియన్స్ 4:22-24, అంటే ఎఫెసియలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చూసినట్టయితే, కావున మనం మునుపటి ప్రవర్తన విషయమై మన ప్రాచీన స్వభావమును వదులుకొని దేవుని పోలికగా సృష్టించబడి నవీన స్వభావమును ధరించుకొనవలెను. సో అవర్ ఓల్డ్ థింగ్స్ ఆర్ టర్న్డ్ ఇంటూ న్యూ థింగ్స్. అవర్ ఓల్డ్ మ్యాన్ ఈజ్ టర్న్డ్ ఇంటూ ఎ న్యూ మ్యాన్. సో వీ హ్యావ్ టు బీ రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క ఆత్మ చేత మనము పరిశుద్ధపరచబడాలి. గాడ్ వాంట్స్ టు లివ్ అస్ అ హోలీ లైఫ్. సో మనం పశ్చాత్తాపడకపోతే మనకి పరిశుద్ధత ఉండదు. దేవుడు ఏమని చెప్పాడు? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు మనకి చెప్పాడు. సో వీ షుడ్ హ్యావ్ అ హోలీ లైఫ్. హోలీ లైఫ్ అంటే డెఫినెట్లీ ఎ ట్రూ రిపెంటెన్స్, ఒక నిజమైన పశ్చాత్తాపం మన హృదయంలో కలగాలి. అప్పుడే దేవుని యొక్క క్షమాపణ మనకి దొరుకుతుంది. సో ఈ తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏం చేస్తామంటే, దేవుని యొక్క కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. సో దేవుని యొక్క కనికరము ద్వారానే మనకి ఈ యొక్క పశ్చాత్తాపం నుంచి క్షమాపణ వచ్చి ఒక న్యూ జీవితం, ఫ్రెష్ జీవితం, ఒక మళ్ళీ తిరిగి దేవునితో అంటకట్టబడిన జీవితము మనకి ఈ యొక్క రిపెంటెన్స్ ఇస్తుంది. The only thing that gets back to God is a true repentance. The only thing that gets back to God is only a true repentance. So నిజమైన పశ్చాత్తాపం మాత్రమే తిరిగి మన దేవుని యొద్దకు మనల్ని నడిపిస్తుంది, చేరుస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఈ యొక్క సామ్సన్ జీవితంలో చివరిగా 16వ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే రిపెంటెన్స్ ద్వారా సంసోన్ జీవితం టోటల్గా మారిపోయింది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే పాపాలకి అతుక్కుని పోతాం. లైక్ ఆన్లైన్ గేమ్స్, లేటెస్ట్గా పిల్లలందరూ దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్, వీఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు దెమ్. లైక్ గాసిప్, స్పెండింగ్ టైమ్ విత్ ఫ్రెండ్స్ అండ్ సో మచ్. ఐ నీడ్ నాట్ సే, అందరికీ తెలుసు వీఆర్ అడిక్టెడ్ టు సమ్ థింగ్స్. సో మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, స్టాప్ డూయింగ్ ఇట్.
బట్ థింగ్ ఇస్ వీ డోంట్ రియలైజ్ దట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. ఏంటి టైం పాస్ చేస్తున్న, కరోనా సీజన్లో సిట్టింగ్ ఎట్ హోమ్ గెటింగ్ బోర్డ్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్. సో ఏదైనా మనం ప్రొడక్టివ్ వర్క్ చేసుకుంటూ ఉంటే, సో ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, వెంటనే నీ మోకాళ్ళలో ఉండి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఆ యొక్క అడిక్షన్ నుంచి, ఆ యొక్క పాపం నుంచి తొలగిపోవాలి. దేవుని యొక్క క్షమాపణకు మనం అర్హులం అవ్వాలి. అప్పుడే తిరిగి మనం దేవునితో సహవాసం కలిగి ఉంటాం. సెకండ్ థింగ్ ఏం చూస్తామంటే ఈ టుడేస్ లెసన్లో కనికరం గురించి చూస్తాము. మర్సీ. కనికరం అంటే ఏంటంటే యోగ్యత లేని వారిని క్షమించడం, వారి పట్ల జాలి చూపించడం, లేదంటే అనుగ్రహం పొందడం. ఇవి ఓన్లీ గాడ్ కెన్ డూ. మనం చూపిస్తామా? మనకి ఎలిజిబుల్ పర్సన్ ఉంటేనే ఫ్రెండ్షిప్స్ చేస్తాం, రైట్? నాకు సరిపోతాడు అంటేనే ఫ్రెండ్షిప్ చేస్తాం. నాకు కరెక్ట్, రైట్? సో బట్ ఏంటంటే ఓన్లీ గాడ్ కెన్ సీ షో హిజ్ మర్సీ అపాన్ అస్. వీఆర్ సో ఎంత పాపపు జీవితం మనది. ఇప్పుడు సంసోన్ జీవితాన్ని చూడండి, ఎన్ని పొరపాట్లే చేశాడు. బట్ ఆ యొక్క స్తంభముల మధ్యలో నించుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అవేవి గుర్తు చేసుకోలేదు. దేవుడు అవన్నీ పక్కన పెట్టేశాడు. జస్ట్ సంసోన్ యొక్క హార్ట్ మాత్రమే చూశాడు. నిజమైన ఆ యొక్క ట్రూ రిపెంటెన్స్ని, ఆ యొక్క నిజమైన పశ్చాత్తాపాన్ని మాత్రమే దేవుడు చూశాడు. చూసేసి దేవుని యొక్క కనికరం అలా దిగి వచ్చి అక్కడ ఉన్నవాడు అందరినీ సమూల నాశనం చేశాడు. సంసోన్ కూడా వాళ్ళతో పాటు చనిపోయాడు. మనం చదువుతాము న్యాయాధిపతులు 16వ అధ్యాయం 29, 30, 31 వచనం చదువుదాం. ఆ గుడికి ఆధారముగానున్న 2 స్తంభముల మధ్యను ఒకదానిని కుడి చేతును ఒకదానిని ఎడమ చేతును పట్టుకొని నేనును ఫిలిష్తీయులు చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. చూసారా? తను కోల్పోయాడు. తన ఆ యొక్క నాజీరుకి ప్రత్యేకంగా ఉంచబడిన తన వెంట్రుకలు అన్నీ కట్ చేయబడ్డాయి. కానీ ఇప్పుడు బలం ఉందా? లేదు. ఆ స్తంభాల మధ్యలో నిన్నప్పుడు తనకి ఏ మాత్రం బలం లేదు. కళ్ళు లేవు, చేతులకు సంకెళ్ళు వేయబడ్డాయి. అలాంటి సిచ్యువేషన్లో తన జీవితంలో చంపిన వారందరికంటే ఆ రోజు ఆ యొక్క ప్రార్థన చేసిన తరువాత చేసిన ఆ యొక్క కార్యంలో తన జీవితంలో ముందు ఎలా అంతకంటే డబుల్గా మొత్తం అందరినీ ఆ యొక్క ఫిలిష్తీయులందరినీ చంపివేశాడు. అది జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. మనం ఇక్కడ తెలుగులో కనికరం అని చదువుతాము, కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో అంతా ఇట్స్ మర్సీ. సో మర్సీ, గ్రేస్, మనం కృప అంటే గ్రేస్ అనుకుంటాం. అవి రెండు ఆల్మోస్ట్ సినోనిమ్స్. సో టుగెదర్ దే గో టుగెదర్ అనమాట. సో దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం, యోగ్యత లేని వారిని క్షమించడం, వారి పట్ల జాలి చూపడం. సో దేవుడు మన పాపాలను క్షమించడం ద్వారా మన పట్ల దేవుడు కనికరం చూపిస్తున్నాడు అని మనం ఎరుగుతాం. సో మనకు ఎలా తెలుస్తుంది దేవుని యొక్క కనికరం నా మీద ఉంది అనేసి అంటే మన యొక్క పాపాలను క్షమించడం ద్వారా. ఇప్పుడు ఈ లెసన్ విన్న వాళ్ళు కొంతమంది దేవుని నిజమైన స్వంత రక్షకుడుగా అంగీకరించిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు ఎవరో తెలియని వారు కూడా ఉంటారు, రైట్? సో మనం ఎలా తెలుసుకుంటాం రక్షించబడిన బిడ్డలంగా? దేవుడు యేసయ్య నా కొరకు ఈ లోకం వచ్చి చనిపోయి తిరిగి లేచాడు అని మనం నమ్మినందు ద్వారా మన యొక్క పాపాలన్నీ ఆ యొక్క సిలువలో కొట్టివేయబడ్డాయి అని నమ్మడం ద్వారా మన పట్ల దేవుడు కనికరం చూపించాడు అని మనం తెలుసుకోగలుగుతున్నాం. సంసోన్ జీవితంలో ఆ యొక్క ప్రార్థన చేసిన తరువాత
కలిగిన విజయాన్ని బట్టి మనం చూస్తాం దేవుని యొక్క కనికరం ఆయన పైన ఉందని. అలాగే మన జీవితంలో కూడా దేవుని యొక్క కనికరం ఉంది కాబట్టి మన యొక్క పాపములన్నీ ఆ యొక్క సిలువలో కొట్టివేయబడి ఉన్నాయని మనం నమ్ముతాం. సో మర్సీ ఉంటేనే, దేవుని యొక్క కనికరం ఉంటేనే మనకి క్షమాపణ దొరుకుతుంది. సో మర్సీకి ఇంకొక డెఫినేషన్ ఉంది, ఏంటంటే క్వాలిటీస్ బియాండ్ లవ్. ప్రేమకు, మనం చూపించే ప్రేమకు మించి ఉండేది. సో ప్రేమ సమ్టైమ్స్ ఇట్ షోడ్ ఇన్ యాక్షన్స్, కానీ బియాండ్ దాట్. సో గాడ్ హర్డ్ ద ట్రూ రిపెంటెన్స్ ప్రేయర్ ఆఫ్ శాంసన్ అండ్ హీ షోడ్ హిజ్ మర్సీ ఆన్ హిమ్. సో దేవుని యొక్క కనికరము సంసోన్ మీదకి వచ్చింది. దాగోను గుడికి ఆధారంగా ఉన్న ఆ యొక్క స్తంభముల మధ్యలో ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన, సంసోన్ చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. సో ఆ యొక్క జీవిత కాలంలో 20 years సంసోను ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నాడు. సో మనం ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మనం వచ్చి పశ్చాత్తాపడతామో, మనం ఎంత ఘోరమైన తప్పులు చేసినా, మనం ఏం పాపం చేసినా కూడా దేవుడు వాటిని పక్కన పెట్టేస్తాడు. సంసోని అవన్నీ మన హార్ట్, జస్ట్ గాడ్ వాంట్స్ అవర్ హార్ట్. మన యొక్క మనసు, మన యొక్క హృదయం దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. నిజమైన హృదయంతో, నిజమైన పశ్చాత్తాపంతో మనం దేవుని సన్నిధికి వెళ్తే తప్పకుండా దేవుడు మనల్ని కనికరిస్తాడు. ఇక్కడ ఒక 4 references నేను చెప్పాలనుకుంటున్నాను. పౌలు జీవితంలో కూడా దేవుడు తను దేవుని యొక్క కృపనే కోరుకున్నాడు. 2 కొరింథీ 12:9 మనం చూస్తే, నా కృప నీకు చాలును అని దేవుడు చెప్పాడు పౌలుకి. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ ది. బలహీనయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. మనకి వీఆర్ హ్యూమన్స్, మనం బలహీనులమే, పడిపోతూ ఉంటాం. వీ విల్ డూ సమ్ మిస్టేక్స్. వీఆర్ హ్యూమన్స్, రైట్? అలాగే కంటిన్యూస్గా చేయమని కాదు తప్పులు. మనం హ్యూమన్స్ అని చెప్పేసి బలహీనలం అని చెప్పి ఎప్పుడు తప్పులు చేస్తామా? చేయకూడదు. చూసాం కదా ఆల్రెడీ రిపెంటెన్స్లో, వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ సెల్స్, రిజాల్వ్. వీ షుడ్ నెవర్ రిపీట్ ద మిస్టేక్స్ అగైన్. సో మన బలహీనతల యందు దేవుని యొక్క శక్తి పరిపూర్ణం అవ్వాలి అంటే దేవుని యొక్క కృప మనకి కావాలి. సో దేవుని యొక్క కనికరం మన మీద ఉండాలి. దావీదు కూడా ప్రార్థన చేస్తాడు కదా, కీర్తనలు 51:1 దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లుగా నన్ను పవిత్రపరచుము. హ్యావ్ మర్సీ అపాన్ మీ ఓ గాడ్ అకార్డింగ్ టు దై లవింగ్ కైండ్నెస్. సో దావీదు కూడా కొన్ని తప్పులు చేశాడు కదా, మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. అడుగుతున్నాడు, నన్ను నీ కృప చొప్పున నన్ను నా యొక్క అతిక్రమంలో క్షమించుము. దావీదు ఇంకొక ప్రార్థన కూడా చేస్తాడు, నీ కరుణాతిశయము చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. దావీదు కూడా అంటాడు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అని. సో కీర్తనలు 40వ కూడా మనము చూస్తాం, నీ యొక్క కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడును గాక. కీర్తనలు 23:26 కూడా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చునని దావీదు చెప్తున్నాడు. సో దేవుని యొక్క కరుణ ద్వారా మనకి 4 థింగ్స్ జరుగుతాయి. పౌలు చెప్పినట్టుగా, నా బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుటకు నీ యొక్క కృప చాలును. దావీదు ఏం చెప్తున్నాడు, దేవుని యొక్క కనికరం ద్వారా మన యొక్క అతిక్రమములన్నీ తుడిచివేయబడతాయి. కీర్తనలు 51:1-2, కీర్తనలు 25:6-7 కూడా మనం చూస్తాం, దేవుని యొక్క కనికరం ద్వారా మన యొక్క అతిక్రమములన్నీ తుడిచివేయబడతాయి. కీర్తనలు 40:11 మనం ఏం చూస్తామంటే, దేవుని యొక్క కృప మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ప్రిజర్వ్ చేస్తుంది. నీ యొక్క కృపా సత్యము ఎప్పుడునూ నన్ను కాపాడును గాక. కీర్తనలు 23:6 దేవుని యొక్క కనికరము
జీవిత బ్రతుకు దినములన్నీ మన వెంట వస్తుంది. మన వెంట వచ్చేది ఏంటి? దేవుని యొక్క కనికరం మాత్రమే. మర్సీ షాల్ ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ మనం చూస్తాం కదా. సో 4 థింగ్స్ కూడా మనం దేవుని యొక్క కనికరంలో మనం చూస్తాం. మన బలహీనతలందు మనకి శక్తినిస్తుంది కనికరం. మన అతిక్రమములను తుడిచివేస్తుంది, మనల్ని కాపాడుతుంది. మన బ్రతుకు దినములన్నీ కృపా క్షేమము దేవుని యొక్క కనికరం మనతో ఉంటుంది. సో కన్క్లూజన్లో మనం ఏం చేసుకుంటామంటే, సంసోను ఎన్నో శ్రమలు గురి అయిన తర్వాత దైవిక శక్తిని చివరిసారిగా పొందాడు. సంసోను ఫిలిష్తీయుల దేవాలయ స్తంభాలను పడద్రోసి వాళ్ళతో పాటు చనిపోయాడు. సో మన జీవితంలో కూడా డిఫికల్ట్ టైమ్స్లో దేవుడు సాటాన్పై మనకి విజయం అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అంటే ఆఫ్టర్ ట్రూ రిపెంటెన్స్, ఆఫ్టర్ హ్యావింగ్ ద మెర్సీ ఆఫ్ గాడ్ ఆన్ అస్. దేవుని యొక్క కృప కనికరం మనతో ఉండి మనల్ని మనం క్షమాపణ పొందినట్లయితే డెఫినెట్లీ ఫైనల్గా విక్టరీస్ అవర్స్, ఎట్టకేలకు విజయం. సంసోన్ జీవితంలో ఈవెన్ దో అంత డౌన్ఫాల్ ఉన్న, ఆపోజిట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన ఫైనల్గా విక్టరీస్ గాడ్, దేవుని యొక్క ఫైనల్ విక్టరీ ఇస్ ఫైనల్ విక్టరీస్ గాడ్స్, దేవునిదే ఫైనల్ విజయం, అంతిమ విజయం. సో మనము ఇప్పుడు చూసే ఈ వీడియో చూసే ఈ యొక్క లెసన్ వినే మనము మన జీవితాల్లో ఎక్కడైనా మనం తప్పు చేసినట్టయితే ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. ప్రియమైన దేవా, నా పట్ల కనికరం చూపించు. నీ యొక్క విజయమును నాకు ఇస్తున్నందుకే నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు మారు మనసు పొందుటకు నాకు సహాయం అనుగ్రహించుము. నా విజయానికి నీవు అనుగ్రహించిన సహాయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి నాకు సహాయపడుము అని మనము చిన్న ప్రార్థన మన మనసులో చేసుకోవాలి. అప్పుడు డెఫినెట్గా దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కనికరం మన మీద ఉండి మనల్ని క్షమాపణలోకి, దేవుని యొక్క సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తుంది. సో ఇవాళటి మెమరీ వర్స్ వచ్చేసి కీర్తనలు 103:8. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. The Lord is merciful and gracious, slow to anger and plenteous in mercy. సో దేవుడు దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, రైట్? సో సమృద్ధిగా ఉంది దేవుని దగ్గర కృప. మనం జస్ట్ వీ హ్యావ్ టు కమ్ టు అవర్ ఫీట్. దేవుని యొక్క సన్నిధిలో, ఆయన యొక్క పాద సన్నిధిలో, థ్రోన్ ఆఫ్ గ్రేస్ అంటాం కదా. సో ఆ కృప సింహాసనం దగ్గరకు వచ్చి మనము మోకాళ్ళుండి ట్రూ రిపెంటెన్స్ ప్రేయర్ చేస్తే డెఫినెట్గా దేవుని యొక్క కనికరం మన మీద ఉంటుంది. ఆయన మనల్ని మన యొక్క తప్పిదముల నుంచి క్షమించి మన జీవితాల్లో విజయం అనుగ్రహిస్తాడు. అట్టి విజయము ఇది VBSలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి దేవుడు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. లెట్స్ ప్రే. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ యొక్క సమయంలో ఇంతవరకు ప్రవ్వా నీ యొక్క వాక్యాన్ని, సంసోను జీవితాన్ని మేము ధ్యానించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని కొరకే మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. 10 దినాలు బిడ్డల హృదయాల్లో మీరు చేస్తున్న ఆ యొక్క కార్యాల కొరకే మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి లెసన్స్ విని ప్రభా నాయన వారు విడిచిపెట్టకుండా మీరే సహాయం దయచేయండి. ఏదైతే విన్నారో వారి జీవితాల్లో అన్వయించుకొని జీవించలాగన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సహాయం దయచేయండి. ఆయన ఎవరికైతే రక్షణ లేదో ప్రభా, ఈ యొక్క వాక్యం విన్న ద్వారా వారి యొక్క పాపాల నిమిత్తమై వారు నాయన నిజమైన పశ్చాత్తాపం వారి జీవితాల్లో, వారి యొక్క హృదయాల్లో పొంది నాయన నీ యొక్క కృపా కనికరంకు వారు తండ్రి నాయన వారు అర్హులు ఉన్నట్లుగా, వారు మీ యొద్ద నుంచి క్షమాపణ పొందుకున్నట్లుగా బిడ్డలకు సహాయం దయచేయండి. మీరే నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకొని నీ కొరకు వారి జీవితాలను ప్రభా మీ యొక్క చిత్తానికి అప్పగించుకొని జీవించినట్లుగా బిడ్డల హృదయాల్లో మీరు కార్యం జరిగించమని ప్రార్థించుకుంటూ ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని కొరకే నేను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. నాకు కూడా ఇచ్చిన ఈ యొక్క ఆపర్చునిటీ బట్టి నేను స్తుతిస్తూ మహింపరుస్తూ ఈ కొద్ది నా ప్రార్థన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.